హలో అండి అందరికీ నేను ఈరోజు తీపాకాయ ప్రిపేర్ చేశానండి. ఇది మనకి 1 ఇయర్ కన్నా ఎక్కువగానే స్టోరేజ్ ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, ఇది వరకులాగా అయితే కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చండి తీపాకాయ. ఇది ఎలా చేసానో చూసేద్దామా. నేను ఒక 10 కాయలు మ్యాంగోస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఈ ముక్క మనం బాగా ఆరిన తర్వాత ఇందులో నేను మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ ఒక 250 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను. సేమ్ ఆవు పొడి కూడా 250 గ్రామ్సే వాడానండి. ఈ రెండు నేను కొలతగా సమానంగా తీసుకున్నాను. ఇందులోకి నేను ఒక కేజీన్నర బెల్లం కూడా వాడానండి. ఎందుకంటే తీపి ఆవకాయ కదా, కొంచెం మనకి స్వీట్గా ఉంటే ఆవకాయ బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక కేజీన్నర బెల్లం తీసుకొని ఇలా కూరలా కోరుకొని ఇందులో వేసుకొని కలుపుకున్నాను బాగాన. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక చిన్న గ్లాస్తో కల్లుప్పు కూడా నేను వాడానండి. అంటే టేస్ట్ తగ్గ మీరు సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత నేను వేరుశనగ ఆయిల్ వాడానండి. దీనికి నేను ఒక 1/2 కేజీ వేసుకున్నాను 10 కాయలకి. మీకు నచ్చితే మీరు కొంచెం ఎక్స్ట్రాగా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే 1/2 కేజీ ఆయిల్ అయితే వేసాను. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక 250 గ్రామ్స్ వెల్లుల్లి కూడా వాడానండి. వెల్లుల్లిపాయలు మనం బాగా ఒలుచుకొని పొట్టు తీసుకొని ఇలా పలుకులుగా చేసుకొని ఇందులో మనం వేసుకొని కలుపుకోవాలండి బాగా. అది కూడా సేమే నేను 250 గ్రామ్సే వాడాను. తర్వాత ఒక గుప్పుడు మెంతులు అయితే వాడానండి, కలుపుకున్నాను. తర్వాత చాలామంది కొంచెం పౌడర్ వేసుకుంటారు, మెంతి పౌడర్ వేసుకుంటారు. ఇలా మెంతులు కూడా మనం యూజ్ చేయొచ్చండి, ఇలా కూడా బాగానే ఉంటుంది. దీన్ని బాగా కలుపుకొని ఒక 3 డేస్ మనం ఇంట్లో మూత పెట్టి ఊరనివ్వాలండి. ఊరిన తర్వాత ఇంకో 3 డేస్ మనం ఎండలో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎండలో పెట్టిన 3-4 డేస్ ఎండలో పెట్టిన తర్వాత మనం స్టోరేజ్ చేసుకోవడమేనండి. తర్వాత మధ్యలో మనం చూసుకొని ముక్క మెత్తబడిన తర్వాత వాడడమే, చాలా టేస్ట్గా ఉంటుంది.